ఒక సమద్విబాహు త్రిభుజ భూమి 4/3 సెంటీమీటర్స్. త్రిభుజ చుట్టుకొలత 4 × 2/15 సెంటీమీటర్స్. మిగిలిన రెండు సమాన భుజాల్లో ఒకదాని పొడవు ఎంత? ఇక చూడండి, ఒక సమద్విబాహు త్రిభుజ భూమి ఎంత ఇచ్చాడు. సమద్విబాహు త్రిభుజం అంటే ఇక్కడ ఏబిసి అనే సమద్విబాహు త్రిభుజం తీసుకున్నాం. అంటే సమద్విబాహు అంటే ఏంటి? ద్వి అంటే రెండు, అంటే రెండు భుజాలు సమానం గల త్రిభుజాన్ని సమద్విబాహు త్రిభుజం అంటాం. సో ఇది సమానము. అయితే ఇక్కడ ఒక భుజము భూమి మాత్రమే ఇచ్చాడు. అంటే దీని భూమి ఎంత ఇచ్చాడు? 4/5 సెంటీమీటర్స్ ఇచ్చాడు, 4/3 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అయితే ఇది మనకు తెలియదు. సో ఒక భూమి అంటే ఒక భుజము ఎక్స్ అనుకుంటే ఇది ఏమవుతుంది? ఇది కూడా ఎక్స్ అవుతుంది, ఎందుకంటే రెండు భుజాలు సమానం కాబట్టి ఇది ఎక్స్ అనుకుంటే ఇది కూడా ఎక్స్ అవుతుంది. సో త్రిభుజ చుట్టుకొలత ఆల్రెడీ వాడు ఇచ్చాడు 4 2/15 అని. సో త్రిభుజ చుట్టుకొలత ఫామ్లో చూసుకున్నట్లయితే చుట్టుకొలత అంటే ఏంటి? మూడు భుజాలు కలిపితేనే మనకు చుట్టుకొలత అవుతుంది. సో త్రిభుజ చుట్టుకొలత ఎంత ఇచ్చాడు కాబట్టి ఎక్స్ ప్లస్ ఎక్స్, దీని భుజం ఎంత? 4/3. సో చుట్టుకొలత వాడే ఇచ్చాడు కాబట్టి ఈక్వల్ టు ఇది. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x 4/3. ఇక్కడ మనం మిశ్రమ భిన్నాన్ని చేంజ్ చేస్తున్నాం. 15 4 60, 60 + 2 62/15. నెక్స్ట్ ఈ 2xని ఇలా ఉంచేసాము. 62/15 ఈ 4/3ని రైట్ సైడ్ పంపించాము. 2x = 6. ఇక్కడ 15కి 3కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది? 15 వస్తుంది. 15 1 1. సో 62 × 1 62. 3 5 15. సో 5 × 4 అంటే 20. 5 4 20 కాబట్టి. సో ఇప్పుడు ఈ 2 అనేది మల్టిపుల్ కాబట్టి రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది? డివిజన్లోకి వస్తుంది. సో 2 1 221 221 42. సో 3 5 3 7 7/5. సో దీన్ని మనం మిశ్రమంలోకి మార్చాలంటే ఏం తీసుకుంటాం? ఇలా చేంజ్ చేస్తాం కదా. 5 1 5 2. సో ఇది కదా ఆన్సరు. సో 1 2/5. ఇది మిశ్రమ భిన్నంలో ఒకవేళ ఆప్షన్లో అడిగితే ఇదనమాట. నెక్స్ట్ రెండు సంఖ్యల మొత్తం 95. ఒక సంఖ్య మరో సంఖ్య కన్నా 15 ఎక్కువ అయినా ఆ సంఖ్యలను కనుగొనండి. చూడండి, ఒక సంఖ్య మరో సంఖ్య కన్నా 15 ఎక్కువ అంటున్నాడు. మరో సంఖ్య ఏంటో మనకు తెలియదు. సో మరో సంఖ్య ఏం తీసుకుంటున్నాం? ఎక్స్ అని తీసుకుంటున్నాం. అప్పుడు ఒక సంఖ్య ఈ మరో సంఖ్య కన్నా 15 ఎక్కువ అంటున్నాడు. అంటే ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 15 కదా అవుతుంది. ఇప్పుడు లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే రెండు సంఖ్యల మొత్తం 95 అన్నాడు. సో ఈ రెండు సంఖ్యలు ఇవే కదా మొత్తం కాబట్టి ప్లస్ చేస్తాం. సో ఎంత? 95 ఇచ్చాడు. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x + 15 = 95. 2x ఈ 15 అనేది రైట్ సైడ్ పంపిస్తే -15. 95 - 15 అంటే 80. సో 2 అనేది ఇక్కడ మల్టిపుల్ చేస్తుంది, రైట్ సైడ్ వెళ్తే గుణిస్తుంది. సో ఇక్కడే లేకపోతే మనం డివైడ్ చేసేయచ్చు. 2 1 2 40. సో ఎక్స్ వాల్యూ 40 వచ్చింది. మరో సంఖ్య ఎంత? 40 వచ్చింది. ఒక సంఖ్య ఏంటి? ఎక్స్ ప్లస్ 15. ఎక్స్ ప్లేస్లో ఎంత తీసుకుంటాం? 40 + 15. 40 + 15 55. సో ఆ సంఖ్యలు ఏంటి? 40, 55. నెక్స్ట్ రెండు సంఖ్యలు 5:3 నిష్పత్తిలో ఉన్నాయి. వాటి భేదం 18 అయిన ఆ సంఖ్యలు ఏవి? రెండు సంఖ్యలు 5:3 నిష్పత్తిలో ఉన్నాయి. సో రెండు సంఖ్యలు ఏమని తీసుకుంటాం? 5x 3x అని తీసుకుంటాం. సో లెక్క ప్రకారం ఏమంటున్నాడు? వాటి భేదం అన్నాడు కాబట్టి ఈ రెండింటి మధ్య భేదం ఏమవుతుంది? 5x - 3x ఎంత? 18 అన్నాడు. సో 18. సో 5x - 3x ఎంత? 2x. 18. 2 1 2 18 2 9. సో ఎక్స్ వాల్యూ 9 వచ్చింది. సో ఇప్పుడు ఆ సంఖ్యలు ఏమన్నాడు? ఆ సంఖ్యలు ఏమని తీసుకున్నాం? 5x 3x అని తీసుకున్నాం కదా. సో 5 × x వాల్యూ ఎంత వచ్చింది? 9. 5 9 45. నెక్స్ట్ మరొక సంఖ్య ఏంటి? 3x. ఎక్స్ ప్లేస్లో 9 తీసుకుంటాం. 3 9 27.